నమస్కారం, రేషియా టీవీ వార్తలకు స్వాగతం. నా పేరు కృష్ణకుమార్. వార్తల్లో ముందుగా హెడ్లైన్స్. యోగా దినోత్సవంలో భాగస్వాములు కావాలి, ప్రజలకు జిల్లా కలెక్టర్ ప్రశాంతి పిలుపు. నీట ముంపునకు శాశ్వత పరిష్కారం చూపిస్తాం, రాజమండ్రి సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్. జమీందార్ మెట్టపై హనుమాన్ జయంతి, శివరామ సుబ్రహ్మణ్యం దంపతుల పూజలు. గోరక్షణపేటలో ఘనంగా హనుమత్ జయంతి, చెల్లిబోయిన దంపతుల అభిషేకాలు, ప్రత్యేక పూజలు. షిరిడి సాయి రామ్ మందిర్లో హనుమాన్ జయంతి, 8,000 మందికి భారీ అన్నదాన కార్యక్రమం. ఇక డీటెయిల్స్ చూస్తే, వచ్చే నెల 21న ప్రధాని మోడీ పాల్గొనే ప్రపంచ యోగా దినోత్సవం కోసం ఏపీ ప్రభుత్వం జిల్లాల వారీగా కార్యాచరణ అమలు చేస్తున్నారని తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి వెల్లడించారు. ఈ కార్యక్రమంలో ప్రజలందరూ భాగస్వాములు అయితేనే మరింత విజయవంతం అవుతుందని పేర్కొన్నారు. స్థానిక వైజంక్షన్లో ఉన్న కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో గురువారం ఆమె మీడియా సమావేశంలో మాట్లాడారు. రాష్ట్రంలో సుమారు 2 కోట్ల మంది ఆ రోజు ప్రధాని నరేంద్ర మోడీతో పాటు యోగా చేయాలనేది ప్రభుత్వ లక్ష్యంగా నిర్ణయించుకుందని అన్నారు. మంత్రుల బృందం ఆదేశాల మేరకు జిల్లాల కలెక్టర్లు ఇప్పటికే కార్యాచరణ ప్రారంభించారని వివరించారు. రాజమండ్రిలో జూన్ 21వ తేదీ వరకు ఇకపై ప్రతిరోజు గ్రాండ్ ట్రంక్ రోడ్డుపై యోగా సాధన నిర్వహించి అన్ని వర్గాల ప్రజలను భాగస్వామ్యం చేస్తామని ప్రశాంతి తెలిపారు. ప్రభుత్వ ఉద్యోగులు, పోలీసులు సహా రాజమండ్రి సెంట్రల్ జైలు ఖైదీలు, ట్రాన్స్జెండర్లు కూడా యోగా సాధనలో పాల్గొంటారంటూ కలెక్టర్ వెల్లడించారు. స్టార్ట్ చేద్దామా? ఎనీథింగ్ ఫ్రమ్ యువర్ సైడ్ మీరు చెప్పొచ్చు, అదర్వైజ్ స్వీట్ చేస్తారు. వాళ్ళకి మేము టీ షర్ట్స్, క్యాప్స్ కూడా ఇస్తాం. ఆంధ్రప్రదేశ్లో మనం ఒక 1 మంత్ కాలం పాటు, అంటే ఒక నెల రోజులు యోగాంధ్రాగా ఒక క్యాంపెయిన్ అనేది చేయబోతున్నాం. దాని మీద నిర్వహించిన ప్రెస్ కాన్ఫరెన్స్ ఇది. మనం నిన్ననే కర్టన్ రైజర్ ప్రోగ్రామ్ కూడా గౌతమి ఘాట్లో చేసుకోవడం జరిగింది. సో ఈ యోగా డే జనరల్గా మనం ఇంటర్నేషనల్ యోగా డే జూన్ 21 మనం ప్రతి సంవత్సరం సెలబ్రేట్ చేసుకుంటున్నప్పటికీ ఈ సంవత్సరం ఏదో ఒక రోజు ఒక ఈవెంట్లా కొంతమందితో యోగాని చేయడం, దాన్ని ప్రాపగేట్ చేయడం కాకుండా ఒక 1 మంత్ కంప్లీట్గా క్యాంపెయిన్ చేసి వీలైనంత ఎక్కువ మందిని యోగా ప్రాక్టీషనర్గా చేసి వాళ్ళకి హెల్త్ని అందించాలి అనే ఉద్దేశంతో ఒక కంప్లీట్ కార్యాచరణ ప్రణాళికని రాష్ట్ర ప్రభుత్వం తయారు చేయడం అనేది జరిగింది. ఇందులో భాగంగా మొట్టమొదటిసారిగా మనం కర్టన్ రైజర్ చేసుకున్నాం. దట్ ఈస్ ఈ ప్రోగ్రామ్ స్టార్ట్ అవుతుంది అని అందరికీ తెలియజేయడానికి. సో ఇందులో మనం కార్యాచరణ ఎలా చేసామంటే, ఎవరైతే యోగాని నేర్చుకోవాలి అని అనుకుంటున్నారో, యోగా చేయాలి అని అనుకుంటున్నారో వాళ్ళందరికీ కూడా రిజిస్ట్రేషన్ చేయడం, రిజిస్ట్రేషన్ చేసిన వాళ్ళందరికీ కూడా మాస్టర్ ట్రైనర్స్ని ఐడెంటిఫై చేసి వాళ్ళందరికీ కూడా 5 డే ట్రైనింగ్ ప్రోగ్రామ్ ఇవ్వడం, ట్రైనింగ్ తీసుకున్న వాళ్ళందరికీ కూడా సర్టిఫికేట్స్ ఇష్యూ చేయడం, అంటే వాళ్ళు యోగా నేర్చుకున్నారు అని. అలా నేర్చుకున్న వాళ్ళందరితో కూడా మనం డైలీ ప్రాక్టీస్ చేస్తూ ఇంటర్నేషనల్ యోగా డే జూన్ 21 ఏదైతే ఉందో ఆ రోజు చాలా పెద్ద ఎత్తున రాష్ట్రం అంతా కలిసి 2 కోట్ల మందితో మనము ఆ రోజు యోగా చేయాలి అని ఒక లక్ష్యంగా పెట్టుకోవడం జరుగుతుంది. దానికి మన గౌరవ ప్రధానమంత్రి గారే ముఖ్య అతిథిగా విచ్చేయుచున్నారు. ఇలా చేస్తుండేటప్పుడు ఇది మనము యోగా చేస్తున్నప్పుడు అందరూ చేయాలి అని ఒక జెనరిక్గా మనం ఒక కాల్ ఇవ్వడం కాకుండా ప్రతి ప్రొఫెషన్కి కూడా ఒక డేట్ని నిర్ధారణ చేసి ఆ రోజు ఆ ప్రొఫెషన్కి సంబంధించిన వాళ్ళందరూ కూడా జిల్లా స్థాయిలో ఒక పెద్ద ఎత్తున ప్రోగ్రామ్ అనేది చేయబోతున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ 26th మనం చూసుకుంటే పోలీస్ వాళ్ళ ద్వారా, అలానే మనకి 27th అయితే యోగా అసోసియేషన్, 28th అయితే అంగన్వాడీ వర్కర్స్, 29th ఈవెన్ ప్రిజనర్, అలా మనం అందరినీ ఇంక్లూడింగ్ మీడియా వాళ్ళకి కూడా ఒక డెడికేటెడ్గా ఒక డేట్ని ఇవ్వడం జరిగింది. సో ఆ రోజు ఆ ప్రొఫెషన్కి సంబంధించిన వాళ్ళందరూ వచ్చి మన జీటీ రోడ్ ఏదైతే లాలా చెరువు నుంచి మన వై జంక్షన్ వరకు ఉందో
దానినే మన జిల్లాలో ఒక డిజిగ్నేటెడ్ ప్లేస్గా లొకేట్ చేయడం అనేది జరిగింది. సో ఆ డిజిగ్నేటెడ్ ప్లేస్లో వచ్చి అందరూ కూడా యోగా చేస్తారు. నగరంలోని పల్లపు ప్రాంతాలు నీట మునగకుండా శాశ్వత పరిష్కారం చూపిస్తామంటూ సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ ఉరఫ్ వాసు హామీ ఇచ్చారు. స్థానిక 39వ వార్డులో 36, 38, 39 డివిజన్లకు సంబంధించి 1,50,00,000తో చేపట్టనున్న సీసీ రోడ్డు నిర్మాణం కోసం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఆదిరెడ్డి మాట్లాడుతూ వర్షం కురిసిన సమయంలో పల్లపు ప్రాంతాలు జలమయం కాకుండా చూడటమే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని చెప్పారు. వీరభద్రపురం, బోధి స్కూలు, కృష్ణానగర్, ఆదెమ్మదిబ్బ, లింగంపేట, వాంబే గృహాలు ఎన్ఆర్సీ లైన్లో ఎక్కువగా నీట మునుగుతున్నట్లు గమనించామని ఆయన అన్నారు. వీరభద్రాపురం వద్ద డ్రైను నిర్మించడం వల్ల వర్షం నీరు అరగంటలో లాగేసిందని, గతంలో 2 గంటలు పట్టేదని అన్నారు. అయితే రోడ్డు మీద నీరు నిలిచిపోతోందని గమనించామని ఆయన చెప్పారు. ఇక్కడ రోడ్డు నిర్మాణం సరైన రీతిలో జరిగితేనే వర్షం నీరు రోడ్డు మీద నుంచి కాలువల్లోకి వెళ్తుందని, ఈ సమస్యను సరైన పరిష్కారం చూపిస్తామని స్పష్టం చేశారు. దీనికోసం 1,50,00,000 రూడా నిధులతో రోడ్డు లెవెల్ చేయడానికి నిర్మాణ పనులు చేపడుతున్నామని తెలిపారు. దీంతో ముంపు సమస్యకు శాశ్వత పరిష్కారం లభిస్తుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. రాజమహేంద్రవరంలో కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత నీట మునిగే ప్రాంతాలు, అంటే వర్షం పడితే నీట మునిగే ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో ఒక్కొక్కటిగా వాటిపైన అవగాహన చేసుకుంటూ ఎందుకు నీట మునుగుతూ ఉంది, ఆ నీరు వెళ్ళడానికి ఇంజనీరింగ్గా ఏం చేయాలి, ఒక డ్రైన్ పరంగా రోడ్డు పరంగా ఏం చేయాలన్న దాని మీద ఆలోచిస్తూ ప్రధానంగా వీరభద్రపురం, బోధి స్కూల్, కృష్ణానగర్, ఆదిమదిబ్బ, లింగంపేట, వాంబే, ఎన్ఆర్సి ఈ లైన్లోని ఎక్కువ నీట మునుగుతూ ఉంది. సో వాటిని గ్రహించి ఈ స్టామ్ వాటర్ మేనేజ్మెంట్ పరంగా మేజర్ డ్రైన్ ఒకటి నిర్మించుకున్నాం. మేజర్ డ్రైన్ నిర్మించుకోవడంతో పాటు ఇప్పుడు మేజర్ డ్రైన్ అయ్యింది కాబట్టి దానికి అనుసంధానంగా రోడ్డు వేయాల్సిన అవసరం ఉంది. మేజర్ డ్రైన్ కంప్లీట్ అయింది, మొన్న వర్షం పడింది. వర్షం పడినప్పుడు వీరభద్రపురం వరకు అక్కడ మేము చేసిన మేజర్ డ్రైన్ వర్క్ ఏదైతే ఉందో స్టామ్ వాటర్ మేనేజ్మెంట్ సక్సెస్ అయ్యింది. 20-25 నిమిషాల్లోనే ఇంతకుముందు మునుపు 2 గంటలు పైన పట్టేది ఆ నీరు పోవడానికి. ఇప్పుడు ఒక అరగంట లోపే అక్కడ నీరంతా కూడా తరలిపోయే పరిస్థితి. కానీ ఆ నీరంతా వచ్చి డ్రైన్లో వెళ్ళేది వెళ్తూ ఉంది, కానీ రోడ్ అన్నది సరైన యాక్సెస్ మనం ఇంకా నిర్మాణం చేసుకోలేకపోవడం వల్ల ఇక్కడ నిలుస్తూ ఉంది వాటర్ అంతా. కాబట్టి రోడ్డు మీద నిలుస్తున్న వాటర్ డ్రైన్లోకి వెళ్ళాలంటే లెవెల్స్ అంతా కూడా కొత్తగా రోడ్ వేసి డ్రైన్ వైపు మళ్లించాలి. కాబట్టి మరలా 1,50,00,000 రుడా నిధులతో స్థానిక జమీందార్ మెట్టపై వేంచేసి ఉన్న శ్రీ భూనీల సమేత శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో దశమ వార్షిక బ్రహ్మోత్సవాలలో భాగంగా స్వామివారి సన్నిధిలో ఏపీఐఐసి మాజీ చైర్మన్ శేగ్రకోల్లపు శివరామ సుబ్రహ్మణ్యం మీనాక్షి దంపతుల చేతుల మీదుగా హనుమాన్ జయంతి కార్యక్రమాలను ఘనంగా నిర్వహించారు. ఏపీఐఐసి మాజీ చైర్మన్ శేగ్రకోల్లపు శివరామ సుబ్రహ్మణ్యం మీనాక్షి దంపతులు నాసా అసోసియేషన్ ఆధ్వర్యంలో హనుమాన్ జయంతిని పురస్కరించుకొని భక్తుల చేత విశేషంగా తమలపాకులతో అర్చనలను నిర్వహించారు. ఉదయం నుంచి స్వామివారికి ప్రత్యేక పూజలు, అభిషేకాలు భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. ఆ హనుమంతుడి ఆశీస్సులతో ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఆరోగ్యంగా ఉండాలని శివరామ సుబ్రహ్మణ్యం ఆకాంక్షించారు. కార్యక్రమంలో నాసా అపార్ట్మెంట్ వాసులు, స్థానిక భక్తులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. శ్రీ సీతారామలక్ష్మణ సమేత పారిజాత ప్రసన్న ఆంజనేయ స్వామినః ఆనందకర్పూర నీరాజన దీపం సుందరశయామి నీలాగస్థ ఆచమనం సమర్పయామి. లక్ష్మీ వెంకరమణ గురు రామభక్త హనుమానికి దేవే లేఖన పుష్పాలు. ఓం ధాతా పురుస్తా జమదా జహార నాణ్యపంద అయరాయ విద్యతే తమం పదం విష్మద ప్రమాణత్య విష్మన్నారాయ జగంజగస్తరం దృశ్యతే శ్రూయదేవ అనంతం విగంబదగం సుపతి ద్వారమానా బ్రహ్మాది విష్ణుస్వాయిదం మహదో సమేత పారిజాత ప్రసన్న ఆంజనేయ స్వామినః ప్రీత్యర్థం ఆత్మదక్ష నమస్కారం సమర్పయామి.
ఏతస్వామయామి నృత్యం దర్శయామి సమస్త రాజోపచార మంత్రోపచార భక్తోపచార సర్వ ఉపచార సమర్పయామి తదస్తుదే అనయ జ్ఞాన. స్థానిక గోరక్షణపేట వాటర్ ట్యాంకుల ఆవరణలో ఉన్న శ్రీ ప్రసన్నాంజనేయ స్వామివారి ఆలయంలో నిర్మాణకర్త టీడీపీ నాయకుడు చెల్లిబోయిన సూర్యనారాయణమూర్తి నాగమణి దంపతుల ఆధ్వర్యంలో హనుమత్ జయంతి సందర్భంగా స్వామివారికి ప్రత్యేక పూజలు అభిషేకాలు ఘనంగా జరిగాయి. గురువారం ఉదయం 9:02 గంటలకు శ్రీ ప్రసన్నాంజనేయ స్వామికి హనుమాన్ హోమం నిర్వహించారు. పంచామృత అభిషేకాలు, తమలపాకులు, సింధూరంతో చెల్లిబోయిన సూర్యనారాయణమూర్తి నాగమణి దంపతులు ప్రత్యేక పూజలను నిర్వహించారు. రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ స్వామివారిని దర్శించుకొని వేద పండితుల ఆశీర్వచనం పొందారు. ఆయన మాట్లాడుతూ గత 20 ఏళ్లుగా ప్రసన్నాంజనేయ స్వామి ఆలయం వద్ద పెద్ద ఎత్తున ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామన్నారు. ఈ ఏడాది ప్రత్యేక పూజలతో పాటు హనుమాన్ జయంతి సందర్భంగా స్వామి ఆలయం వద్ద పెద్ద ఎత్తున భక్తులకు అన్నప్రసాద వితరణ చేస్తామన్నారు. స్వామికి 3 సార్లు ప్రదక్షిణ చేస్తే అన్ని ఇబ్బందులు సమసిపోయి కార్యజయం కలుగుతుందనే నమ్మకం భక్తుల్లో నెలకొందన్నారు. స్థానిక నాయకులు, భక్తులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. కపిలే కపిలాయ నమః విష్ణుదేవాయ నమః భగీరథ పదోభుజాయ నమః స్వాహా మహాదేవ నమః మహదేవ నమః మహదేవ నమః నక్షత్రాయ నమః దృష్టాయ నమః దుర్గాయ నమః. జై శ్రీరామ్. ఓం వైకుంఠాయ నమః ప్రసీదాయ నమః పరాజితాయ నమః జితాయ. తమలపాకుల చేయడం జరిగింది. అయితే ఈ ప్రసన్నాంజనేయ స్వామి రోడ్ వైండింగ్లో 25 సంవత్సరాల క్రితం తీసుకొచ్చి రోడ్ వైండింగ్ పోయిందని తీసుకొచ్చి ఇక్కడ పెట్టారు విగ్రహాన్ని. అప్పటి నుంచి కూడా మేము ఈ ప్రసన్నాంజనేయ స్వామి విగ్రహాన్ని అక్కడ ప్రతిష్ఠించి అంచెలంచెలుగా పూజలు ప్రతి సంవత్సరం పూజలు చేసుకుంటూ అంచెలంచెలుగా రోజుకు పెంచుకుంటూ అన్నదానం అని వస్త్రదానం అని ఇవన్నీ చేసుకుంటూ ఈ గుడిని డెవలప్ చేసుకున్నామండి. అయితే గోరక్షణపేట వాటర్ ట్యాంకుల దగ్గర జనవాళ్ళందరూ కూడా ఈ ప్రసన్నాంజనేయ స్వామి 3 సార్లు ప్రదర్శన చేస్తే పెళ్ళిళ్ళు అవుతాయని ఒక నమ్మకం. అలా కాకుండా ఆరోగ్యంగా ఏదైనా ప్రాబ్లం వస్తే వాళ్ళు ఇక్కడికి వచ్చి 3 ప్రదర్శన చేసి ఆంజనేయ స్వామి దండకం చదువుకుంటారు. చదువుకుని 3 సార్లు ప్రదర్శనలు చేస్తారు. చేసిన తర్వాత వాళ్ళకి చాలామందికి ఇక్కడ చాలా నమ్మకం, ఇక్కడ ఏదైనా తగ్గుతుందని ఒక నమ్మకంతో వాళ్ళు ఉంటారు. అందుకే ఈసారి చాలా ఘనంగా జరుగుతుంది. ఇక్కడ అందరికీ ప్రజలందరికీ కూడా మంచి జరగాలని ఈ రోజున సేవా కార్యక్రమాలతో పాటు వాటి పరంగా కార్యక్రమాలతో పాటు భగవంతుడికి కూడా మేము ఇలా చేయడం జరుగుతుంది. ఈరోజు అర్చన, అభిషేకం, నెక్స్ట్ అన్నదానం నిర్వహించడం జరిగింది. స్థానిక తిలక్ రోడ్లో వేంచేసి ఉన్న శ్రీ షిరిడి సాయి రామ మందిరం ఆవరణలో ఉన్న శ్రీ పంచముఖ ఆంజనేయ స్వామి ఆలయంలో హనుమాన్ జయంతి వేడుకలు గురువారం అంగరంగ వైభవంగా జరిగాయి. తెల్లవారుజాము నుంచి స్వామివారికి ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించారు. హనుమత్ జయంతి సందర్భంగా తమలపాకులు, సింధూరంతో ప్రత్యేక పూజలు భక్తి శ్రద్ధలతో జరిగాయి. అనంతరం మధ్యాహ్నం 11:30 గంటల నుంచి జరిగిన భారీ అన్నదాన కార్యక్రమానికి రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్, మాజీ ఎమ్మెల్సీ ఆలయ కమిటీ గౌరవ అధ్యక్షుడు ఆదిరెడ్డి అప్పారావు, మాజీ మేయర్ ఆదిరెడ్డి వీరరాఘవమ్మ ప్రారంభించారు. వారు స్వయంగా క్యూ లైన్లలో భారీగా బారులు తీరిన భక్తులకు అన్నప్రసాదాలు వడ్డించారు. ఆదిరెడ్డి మాట్లాడుతూ తిలక్ రోడ్డు షిరిడి సాయి రామ మందిరం వద్ద ఏడాదికి 6 సార్లు భారీ ఎత్తున భక్తులకు అన్నదాన కార్యక్రమాలు జరుగుతాయన్నారు. హనుమాన్ జయంతి సందర్భంగా సుమారు 8,000 మందికి భోజనంతో పాటు మామిడి పండ్లు కూడా అందజేశామన్నారు. ఆ షిరిడి సాయి హనుమంతుని ఆశీర్వాదంతో తాము చేపట్టిన కార్యక్రమాలన్నీ విజయవంతంగా జరుగుతున్నాయని అన్నారు. ఆలయ కమిటీ సభ్యులు, స్థానిక పెద్దలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. తిలక్ రోడ్లో ఉన్నటువంటి శ్రీరామ మందిరం అండ్ అన్ని గుళ్ళు ఉన్నాయి. ఇక్కడ సాయిబాబా గుడి, ఈ ప్రాంగణంలో హనుమాన్ జయంతి ప్రతి సంవత్సరం కూడా ఎక్కడా జరగనటువంటి విధంగా చాలా ఘనంగా జరపడానికి
మా కమిటీ పెద్దలు అందరూ కూడా నిర్ణయం తీసుకున్నారు. అలాగే ఈ రోజున సుమారుగా 7,000 పెద్ద మామిడి పళ్ళు పంచదార కల్తీలు తర్వాత సురుకు రసాలు ఇవన్నీ కలిపి 7,500 ఒక భక్తుడు మరలా బంగిరిపిల్లి మామిడి పళ్ళు 4 ట్రేలు ఇచ్చాడు. ఇవన్నీ కూడా ఎవరికి కూడా లోటు లేకుండా ప్రతి ఒక్కరికి కూడా ఒక చిన్న పిల్లతో సహా 4-5 నెలల పిల్లతో సహా అందరికీ కూడా ప్రతి ఒక్కరికి మామిడి పండు, మంచి స్వీటు, హాటు, మంచి కూరలతోటి భోజనం సుమారుగా 7,000 మందికి ఇక్కడ అన్నదాన కార్యక్రమం జరుగుద్ది. ఆ భగవంతుడు కూడా హనుమంతుడి దయ వలన వరుణదేవుడు కరుణించి ఈవేళ వర్షం లేకుండా చేశాడు. వర్షం వస్తుందేమో అని మా కమిటీ వాళ్ళు అందరూ కూడా టెంట్లు భారీగా వేశారు. హనుమత్ జయంతి సందర్భంగా స్థానిక శివజ్యోతి థియేటర్ దగ్గర చైతన్య ఆటో స్టాండ్ వద్ద గల శ్రీ అభయాంజనేయ స్వామి ఆలయంలో మరంగంటి కృష్ణమాచార్యులు ఆధ్వర్యంలో అర్చకులు పవన్ కుమార్, లక్ష్మణ్ శర్మ ప్రత్యేక పూజలు నిర్వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన ఆర్యాపురం బ్యాంక్ చైర్మన్ చల్లా శంకర్రావు దంపతులు పూజా కార్యక్రమాల అనంతరం అన్నప్రసాద వితరణ కూడా ప్రారంభించారు. ముద్దూరి అన్నపూర్ణయ్య సేవా సమితి ప్రధాన కార్యదర్శి బెజవాడ రంగారావు, తుమ్మిడి అరుణ్ కుమార్, సిహెచ్ శ్రీనివాస్, రవికుమార్, మూర్తి, ఆర్పి, చాముండేశ్వరి, ఆనంద్, వసంతకుమార్, కొండపల్లి రమణ, వర్మ, నాగేశ్వరరావు, ఎస్ వెంకటేశ్వరరావు తదితరులు భక్తులు పాల్గొన్నారు. భక్తులు పెద్ద ఎత్తున స్వామివారిని దర్శించుకొని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. జై శ్రీరామ్, జై శ్రీరామ్. జై శ్రీరామ్, జై శ్రీరామ్. అభయ ఆంజనేయ స్వామి జయంతిని పురస్కరించుకుని పెద్దలు ఆచార్య గారు సద్గురు ఆనంద్ ప్రతి వారం కూడా భక్తి సభ్యులుగా పూజలు చేస్తుంటారు. ఇలా జయంతిని పురస్కరించుకుని ఎంతోమంది నగర ప్రముఖులందరూ వచ్చి దర్శనం చేసుకుని వెళ్ళారు. ఈ ఆలయానికి ఒక శక్తి ఉంది. ఎవరైనా కానీ రాజకీయాలకు వచ్చిన వాళ్ళు కానీ వ్యాపారాలు పెట్టిన వాళ్ళు కానీ వచ్చి స్వామి గారి ఇక్కడ వ్యాపారంతో ఆశలు పొందితే అభివృద్ధి చెందుతారని అభయ ఆంజనేయ స్వామిని ఒక గుర్తింపుగా దక్షిణ కాశీ రాజమహేంద్రవరంలో ఈ ఆలయంలో పెడతాం కూడా చాలా సంతోషించు. అలాగే అన్నదానం కూడా జరుగుతుంది ప్రతి సంవత్సరం కూడా. అలా కాకుండా ప్రతి జయంతికి అన్నిటికి కూడా అన్నదానం జరుగుతూ నుంచి ఈ ట్యాక్సీ స్టాండ్ మా తరఫున ఈ భక్తులకి వచ్చిన వాళ్ళకి అందరికీ మా సహకారంతో మేము అందరికీ మంచి చేస్తున్నాం సార్. చైతన్య ట్యాక్సీ స్టాండ్ వర్కర్లు అందరూ బాగుండాలి. అలాగే పెద్దలందరూ ఆచార్య లాంటి వారు, బెజవాడ రంగారావు లాంటి వారు, చాలా ప్రముఖులు చాలామంది వస్తారు. ఏదనుకుంటే అది జరుగుతుంది ఈ స్వామివారి దగ్గర. ఈ స్టాండ్లో ఎప్పుడు కూడా ఇలాగే జరగాలని మేము కోరుకుంటున్నాం. ఇట్లు నా పేరు నార్కన్ వసంతకుమార్, ఆనంద ఉద్దేశం. స్థానిక పుష్కర్ ఘాట్ గోశాడ గోసాయి వారి సన్నిధి మఠంలో బ్రహ్మశ్రీ బొండాడ దుర్గా రాజేంద్ర ప్రసాద్ సిద్ధాంతి ఆధ్వర్యంలో గురువారం హనుమత్ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా పురోహితులు ఫణి శర్మ ఆంజనేయ స్వామివారికి అభిషేకం, పండ్ల రసాలతో విశేష పూజలు నిర్వహించారు. ముఖ్య అతిథులుగా రాజమండ్రి సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్, మాజీ ఎమ్మెల్యే రౌతు సూర్యప్రకాశరావు, దేవాదాయ శాఖ ఈవో కృష్ణ శ్రీదేవి, 23వ డివిజన్ టీడీపీ ఇన్ఛార్జ్ ఎన్నమూరి దీపు, మాజీ కార్పొరేటర్లు వాకచర్ల కృష్ణ, పొలసానపల్లి హనుమంతరావు, ప్రభుత్వ న్యాయవాది ధర్మారావు, ఆబోతుల శ్రీనివాసరావు, ఆములోజు రాంబాబు, అనుగుల రవి, ఒక్కగడ్డ త్రిమూర్తులు, అల్లంకి సత్యనారాయణ హాజరై స్వామివారిని దర్శించుకొని తీర్థప్రసాదాలు స్వీకరించారు. శ్రీ ఆంజనేయ స్వామికి విశేషమైనటువంటి రోజుగా ఈరోజు పరిగణింపబడుతుంది. వైశాఖ మాసంలో బహుళ దశమి నాడు వైశాఖ మాస పర్వదినాన్న ఆంజనేయ స్వామికి జన్మదినంగా మనకి పరిగణింపబడుతుంది. కాబట్టి ఈరోజు అందరూ కూడా భక్తి శ్రద్ధలతో ఎవరికైతే కనుక ఆంజనేయ స్వామికి తమలపాకుల పూజ కానీ, సింధూరంతో కానీ, మామిడి పళ్ళు ఏదైతే కనుక స్వామికి చూతబలాలంటే కనుక చాలా విశేషమైన ప్రీతి కలిగింది. కాబట్టి ఆయనకి ఆ స్వామికి ఆ ప్రసాదాలని మామిడి పళ్ళని నివేదించినట్లయితే కనుక
అని విశేషమైన అనుగ్రహం కలుగుతుంది. అదేవిధంగా అందరూ కూడా భక్తి శ్రద్ధలతో కనుక ఎవరైతే ఆంజనేయ స్వామిని దర్శనం చేసుకుంటారో వారికి అన్ని రకాలుగా కూడా భయము లేకుండా రక్ష కలుగుతూ ఉంటుంది. అదేవిధంగా ఏదైతే కనుక బుద్ధి బలం యశోధైర్యం నిర్భయత్వ మరోగత, అదేవిధంగా బుద్ధి బలాన్ని చేకూర్చేటువంటి వారు, యశస్సుని ఏదైతే జాడ్యాన్ని నివారింపజేసేటువంటి వారు, వాక్శుద్ధిని కలిగించేటువంటి వారు అయినటువంటి ఆంజనేయ స్వామికి ఎవరైతే భక్తి శ్రద్ధలతో నమస్కారం చేసుకుంటారో వారు అన్ని విధాలుగా కూడా ఆ స్వామికి అనుగ్రహం కలుగుతుంది. అందువల్ల అందరూ కూడా తప్పకుండా ఈరోజు విశేషమైనటువంటి రోజుగా వైశాఖ మాసము మరియు గురువారము శివుడికి అత్యంత ప్రీతిపాత్రము మరియు దత్తాత్రేయ అందులోని ఏ దేవత మరియు గురువు యొక్క స్థానంగా ప్రసాదించేటువంటి దత్తాత్రేయుడు కూడా ఈనాడు మహాపర్వంగా కొలువబడుతుంది. కాబట్టి గురువారము విశేషంగా స్వామివారి దర్శనం చేసుకోవడము, అందులోని ఈ గురువారం నాడు మరియు ఈ వైశాఖ మాసము మరియు దశమిక తిథిలో ఈ ఆంజనేయ స్వామికి జన్మదినం కాబట్టి అందరూ కూడా భక్తి శ్రద్ధలతో నమస్కారం చేసుకుని ఆయన అనుగ్రహానికి పాత్ర కావాలని కోరుతూ ఉన్నాం. స్థానిక దానవాయిపేట టీటీడీ కళ్యాణ మండపం ఆవరణలో ఉన్న భారీ ఆంజనేయ స్వామి విగ్రహం వద్ద భక్తుల ఆధ్వర్యంలో హనుమాన్ జయంతి సందర్భంగా తమలపాకులతో ప్రత్యేక పూజలు అభిషేకాలు జరిగాయి. భక్తులు పెద్ద ఎత్తున ఆంజనేయ స్వామిని దర్శించుకున్నారు. ప్రతి ఏటా హనుమత్ జయంతి సందర్భంగా భక్తులకు భారీ అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తూ ఉంటారు. ఈ ఏడాది కూడా స్వామి సన్నిధిలో భక్తులకు భారీ ఎత్తున అన్నప్రసాద వితరణ కార్యక్రమం జరిగింది. జై శ్రీరామ్ జై హనుమాన్ నినాదాలతో పరిసర ప్రాంతాలు మారుమోగాయి. వేలాది మంది భక్తులు స్వామివారి ప్రసాదాన్ని స్వీకరించారు. ఆయన ఉంటాడు ఒక అతను పేర్లు చెప్తాడు. స్థానిక సీతంపేట జంక్షన్లో ఉన్న శ్రీ అభయాంజనేయ స్వామి శ్రీ షిరిడి సాధినాథుని ఆలయంలో హనుమాన్ జయంతి వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి. ఆలయ అర్చకుడు మౌలి ఆధ్వర్యంలో స్వామివారికి గురువారం ఉదయం నుంచి ప్రత్యేక పూజలు అభిషేకాలు నిర్వహించారు. హనుమాన్ జయంతి సందర్భంగా సుమారు 2500 మంది భక్తులకు భారీ ఎత్తున అన్నదాన సమారాధన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఏపీ ఐఐసి మాజీ చైర్మన్ శీఘ్రకొల్లపు శివరామ సుబ్రహ్మణ్యం, నగర ప్రముఖులు నండూరి సుబ్బారావు అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు. భక్తులు భారీ ఎత్తున తరలివచ్చి వారి అన్నప్రసాదాన్ని స్వీకరించారు. కార్యక్రమంలో నండూరి వెంకటరమణ, ఫ్రెండ్స్ సర్కిల్స్, సీతంపేట పేపర్ మిల్ ఆటో ఫ్రెండ్స్ సర్కిల్ సభ్యులు పాల్గొన్నారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.